ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మేమే చేశామంటూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ రోజు ఎవరు బీజం వేశారు భోగాపురం పోర్ట్ కు సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ పంతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే బీజం వేశాము, మా వల్లే అభివృద్ధి జరిగింది, ఈ రోజు మా వల్లే కూడా ప్రారంభోత్సవం జరిగిందంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఈ రోజు ఈ యొక్క అంశం గురించి మీరేం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ బీజం పడిందా, లేదంటే కూటమి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క బీజం పడిందన్నా మీరు భావిస్తున్నారు? అంటే ఎవరు క్రెడిట్ షేర్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు ఏ విధంగా ఉంటాయన్నటువంటిది మనం ఒకసారి ఇప్పుడు ప్రస్ఫుటంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే గతంలో హైదరాబాద్లో ఏర్పడినటువంటి హైటెక్ సిటీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు మాదాపూర్ కానీ అయ్యప్ప సొసైటీ కానీ లేకపోతే గచ్చిబౌలి ఇలాంటి ప్రదేశాలు చూసుకున్నట్లయితే కేవలం తన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది బడాబాబులకి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని కట్టబెట్టి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దాన్ని ఇతను యూజ్ చేసుకుని తన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి సిండికేట్ మొత్తం కొంతమంది సిండికేట్ సభ్యులందరూ బలంగా ఉండాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఆయన ఉంటాడు. అదేవిధంగా అమరావతిలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా అవసరం లేకుండానే లక్షల ఎకరాలు, ఇప్పుడు మళ్ళీ మరొక 1,00,000 ఎకరాలు అని చెప్పి ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుని 20-30 ఎకరాలు తన వియ్యంకుడికి, తన కొడుకు పేరు మీద లేకపోతే తన అనుయాయుల పేరు మీద ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అది వ్యాపారాలు చేసుకోవాలి, వాళ్ళు ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా చేస్తున్నాడో అదే విధంగా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి భోగాపురంలో ఎయిర్పోర్ట్ పేరుతో 15,000 ఎకరాలు కావాలని చెప్పి 15,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కడతానని చెప్పినప్పుడు, అది కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా మేము తీసుకుంటామని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఎకరాలు ఎంతకయ్యా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ, కొచ్చిన్ కానీ, చెన్నై కానీ ఇటువంటి ఎయిర్పోర్ట్లన్నీ ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి, అవసరం ఏముంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు, మా వ్యవసాయ భూములు పోతున్నాయి, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి జిల్లా, వెనకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ అటువంటి చోట్ల పూర్తిగా వ్యవసాయం మీద, పాడి మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా 2 ఎకరాలు ఎకరం ఉన్నటువంటి రైతులందరూ నష్టపోతే వారి జీవన విధానాలకు ఇబ్బంది కలుగుతుంది, జీవించడానికి ఉండేటువంటి కష్టాలు పడతాయి. కాబట్టి ఇలా రైతులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో అంత అవసరం లేదని ఆ రోజు భోగాపురం రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం జరిగింది. దాన్ని ఈ రోజు రీల్స్ వేసుకుని 2019 ఫిబ్రవరిలో, అంటే ఇంకొక 2 మాసాలు మాత్రమే ఎన్నికలు ఉన్నాయనగా తూతూ మంత్రంగా ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి కనీసం అప్పుడు 1 ఎకరం భూమి కూడా ఎక్విజిషన్ చేయకుండానే కేవలం ఒక షో చేయడానికి పబ్లిసిటీ స్టంట్ కోసం అక్కడికి వెళ్ళి స్టోన్ వేసి వచ్చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు. మరి ఆ విధంగా ఏదైతే వెనకబడిన జిల్లాకి తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ ఉంటే అక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటిది వాస్తవం. కానీ ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదు అనేటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కేవలం 2,203 ఎకరాల ఎయిర్పోర్ట్కి, మరి అదేవిధంగా మరొక 500 ఎకరాలు ఏరో సిటీకి తీసుకుని 2,700 ఎకరాల్లోనే దీన్ని పూర్తిగా భూముల తాలూకా నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా R&R ప్యాకేజ్ అందించడమే కాకుండా భూ నిర్వాసితులకి సరైనటువంటి సదుపాయాలు అందించి కోర్టుల్లో కేసులను కూడా పూర్తిగా పరిష్కరించి ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్స్ ఇప్పించి పొల్యూషన్ బోర్డు క్లియరెన్స్ ఇప్పించి అన్ని విధాల క్లియరెన్స్లు ఇప్పించిన తర్వాత 2019 నుంచి 2023 మధ్యలో 2023లో జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా 36 మాసాల్లో కంప్లీట్ చేస్తామని ఒక టైం బాండ్ పెట్టుకుంటే జిఎంఆర్ సంస్థ వారు 24 ఏదైతే 30 నెలల్లో కానీ 24 నెలల్లో కానీ కంప్లీట్ చేయడానికి వీలు ఉంటుందా అని కూడా అడిగి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు త్వరగా కంప్లీట్ అవ్వాలన్నటువంటి సంకల్పించినటువంటి పరిస్థితి. మరి ఈ రోజున ఇన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చి ఇన్ని పర్మిషన్లు ఇచ్చి మొత్తం అంతా పూర్తిగా జరిగింది 2019-2024 మధ్యలో. మరి ఈ రోజున వచ్చి ఏదో రెడీ అయింది కదా అని చెప్పేసి మేము ప్రధానమంత్రిని తీసుకొచ్చి రెబ్బన్ కట్ చేసేసి ఇదంతా మాదే అని క్రెడిట్ చోరీ అంటే ఒక మంచి కార్యక్రమం జరగడానికి ఏ రోజు చంద్రబాబు అనేటువంటి మనిషి
దాని కాంట్రిబ్యూషన్ ఉండదు. కానీ క్రెడిట్ మాత్రం నాదని పబ్లిసిటీ చేసుకోవడానికి యూట్యూబ్లోని అలాగే పత్రికా ప్రకటనలోని ఇచ్చుకోవడానికి మాత్రం బాబు కొడుకు రెడీ అయిపోతారు. మరి ఈ రోజున ఒక్కసారి చూస్తే ఆయన వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ తొప్పల్లో దోళ్ళలో గీదులు మేస్తున్న చోట ఒక మూలన ఎక్కడో ఉన్నటువంటి పరిస్థితి. ఎలాగనంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని తీసుకొచ్చాడు కాబట్టి ఒకసారి అక్కడ కూడా తీసుకెళ్లి చూపించవలసింది. ఇంకోటి మనం వేసిన ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ ఉందని చెప్పి అప్పుడు తెలిసిపోతుంది ఏంటనేది. ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో లేకపోతే జనసేన మాట్లాడిందో టీడీపీ మాట్లాడిందో కరెక్ట్ అని నమ్మవలసిన అవసరం ఏం లేదు. ఈ రోజున అప్పుడే గడిచినటువంటి 15 ఏళ్ల కాలంలో మనకి దేశంలో ఒక ఆయుధం ఉంది, ఆర్టీఐ అనేటువంటిది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేస్తే ఎవరి టైంలో ఎటువంటి అనుమతులు వచ్చినాయి, ఎవరు జీవోలు ఇచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేశారు, దీనికోసం ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఎవరు ఆ రోజున కంకణం కట్టుకున్నారు, నిర్మించారు, తలపట్టారు అనేటువంటిది పూర్తి వివరాలతో సహా మీ అందరికీ వస్తుంది. ప్రజలేమంతా అజ్ఞానులు కాదు, అది తెలుసుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పుత్రుడు దత్తపుత్రుడు కూడాని తప్పనిసరిగా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఎవరు ఈ టైంలో దీనికోసం నిర్మించడానికి ఎంత కష్టించారో, ఎంత శ్రమ పెట్టారనేటువంటిది. కేవలం ఏదో ఈరోజు పబ్లిసిటీ స్టంట్లు చేసినంత మాత్రాన్నే క్రెడిట్ వాళ్ళకి వచ్చేస్తుంది, క్రెడిట్ చోరీ చేద్దాం అనుకుంటే నిజంగా వాళ్ళ విజ్ఞానం అని చెప్తాను.